దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి వాగ్దానం మీకోసం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం ఉదయమే వింటున్నారు? రక్షణ అనుభవం లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. రక్షణ మారు మనసు అంటే మనస్సు మారడం, జీవితాన్ని క్రీస్తుకి ఇవ్వటం, హృదయంలో యేసయ్యని చేర్చుకోవటం, నిత్య జీవానికి పరలోకానికి వారసులుగా చేర్చబడటం, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవటం వల్ల ఆయన సంఘములో, ఆయన అంటే ఆయన జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి కదండి. కాబట్టి ఈ లోకములే లెక్కలో ఇప్పుడు చూడండి, చాలామంది ఇహలోక లెక్కలో ఉండాలని ఇష్టపడుతున్నారు, మంచిదే, కానీ పరలోక లెక్కలో ఉండాలట మనం. కాబట్టి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. రెండవదిగా, ఎంతమంది బిడ్డలు ఆత్మీకంగా బలహీనలో దేవుని వాక్యము ప్రార్థన, చెట్టుకు నీరు లేకపోతే అది ఎండిపోద్ది, ఓడిపోద్ది, వాడిపోద్ది. అలాగే మనిషికి క్రీస్తులో ఉన్న బిడ్డలకి వాక్యము ప్రార్థన అది నీరు లాంటిది అనమాట, శక్తినిస్తుంది. అందుకని మీరందరూ ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నాలు రోజు కూడా వాక్యం ఎంత శ్రద్ధ పెట్టండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అప్పులు ఎక్కువైపోయాయి, ఇంటి పరిస్థితులు బాగాలేదా, మనుషులు బాధ పెడుతున్నారా, కృంగిపోయిన స్థితిలో ఉన్నారా, దిగజారిన స్థితిలో ఉన్నారా, నెమ్మది లేకుండా ఉన్నారు? చేసిన ప్రార్థనలు 50 రోజులు చేసాం, 21 రోజులు చేసాం, చేస్తూనే ఉన్నాం. రోజు దేవుడిచ్చిన ఏ వాగ్దానం నిరర్థకం కాదు. దేవుడిచ్చిన ఏ వాగ్దానం, మనం ఎప్పుడో చెట్టు పెడతామండి, సడన్గా కాయలు కాస్తుంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మనం చేసిన ప్రేయర్స్కి సడన్గా బ్లెస్సింగ్ ఉంటుంది, ఏం కాదు. అలాంటి కార్యం చేస్తాడు దేవుడు. ఒక మాట చదువుతున్నాను, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభము కలుగును గాక, ధైర్యం తెచ్చుకునము. దేవుని యొక్క సన్నిధిలో చేసిన ప్రార్థనకి దానియేలుకి దేవుడిచ్చినటువంటి దేవదూత వచ్చి మాట్లాడుతుంది. దానియేలు, నువ్వు బహుప్రియుడు తెలుసా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభం కలగబోతుంది అంటే. ఆయన ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చాయి. మన ప్రార్థనలకు జవాబు రావా? మనం చేసిన విజ్ఞాపనలకు జవాబు రావా? దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, నువ్వు బహుప్రియుడివి, నేను నీకు శుభము కలగబోతుంది. హలో దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, ఎంతమంది ఈ లైవ్లో ఈ వాగ్దానం వింటున్నారు, రోజు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రార్థనతో ప్రభుతో గడుపుతున్నారు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతుంది. ఈరోజు వాగ్దానం, ధైర్యం తెచ్చుకో, శుభకరమైనది, శుభము కలగబోతుంది. వాగ్దానాన్ని నెమ్మదిగా చదవండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఇంకా దేవుని దగ్గర అవ్వండి, ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఎంతమంది బిడ్డలు ఉదయకాలం ఈ దినం వాగ్దానం వింటున్నారో, చూస్తున్నారు, కుటుంబాల్లో రక్షణ, యవ్వన బిడ్డలు అందరికీ రక్షణ, మారు మనసు దయచేయి. పాప శాపంలో ఉన్న వారిని విడిపించి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాల నుంచి, కోర్టు కేసులు అయ్యా, ఎంతోమంది అక్రమ అన్యాయ కేసుల నుంచి విడుదల దయచేయి. భూ సంబంధమైన బంధకాలు ఎవరి మీద ఉన్నా, ఇల్లు రిజిస్ట్రేషన్స్, పనులు, పాస్బుక్, ఏదైనా మీ సహాయం దయచేయి. వీసా పనులు నాయన, ఏ దేశంలో ఇక్కడున్న వారికి అద్భుతమైన సహాయం దయచేయి. ఎంతమంది వ్యాపారాలను నలిగారు, లేవనెత్తి, ఎంతమంది పడిపోయారు, తిరిగి లేవబడాలి, ఎంతమంది అప్పుల్లో ఉన్నారు, విడుదల పొందాలి, ఎంతమంది విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, ఎంతమంది జీవితాలు చితికి నలిగి ఉన్నాయో విడిపించండి. ఎగ్జామినేషన్స్, 10th, ఇంటర్, డిగ్రీ, రకరకాల ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ మీరు తోడయ్యండి. మంచి రిజల్ట్, వారి రాకపోకల్లో ధైర్యము, బలము, ఆరోగ్యము, అందరికీ క్షేమం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి సంవత్సరం వర్ధిల్లుదురుగాకని ఆశీర్వదిస్తున్నాం. అయ్యా నా తండ్రి, ఎంతమంది సంఘాలు, సేవకులు ఐక్యతని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి మీ కృప మాకు, మా పరిచర్యల పట్ల, సంఘాల పట్ల దయచేసి అయ్యా, ఈరోజు ఎవరికే సమస్య ఉన్నా కాడి విరగొట్టబట్టుకు సహాయం చేయమని, కల్వరి పరిచర్యను కూడా మీరు లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి, ఫేస్బుక్ లైక్ చేయండి. అక్షయ ప్రవీణ్ అఫీషియల్, అభిషేక్ ప్రవీణ్, ఇవన్నీ మన ఛానల్స్. మరి షారోన్ ప్రవీణ్ అఫీషియల్, ఇవన్నీ కూడా దేవుని వాక్యం వినటానికి, మీరు ఆత్మీయంగా ఎదగటానికి. రెండో విషయం, ఎంతమంది మరి అద్భుతంగా ప్రార్థనలలో పాలు పొందుతున్నారో, మరి ఈ నెల 17, 18, 19 3 రోజులు బెంగళూరు అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం, మీకు తెలుసు ఐటీఐ గ్రౌండ్స్, అది ఐటీఐ గ్రౌండ్స్, అది ఐటీఐ బస్ స్టాప్ దగ్గర, కేఆర్పురం, బెంగళూరు చుట్టుపక్కల ఆత్మీయులందరికీ సిద్ధపడండి. రెండో విషయం, దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారో, ప్రతి శనివారం స్వస్థత సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర స్వస్థత సభ సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు. ఆదివారం 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో. కుటుంబాలకు వచ్చి పాలుకొని ఆత్మీయ బలం పొంది దీవించబడండి.
అదేవిధంగా శనివారం స్వస్థత సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జరిగినట్టే బెల్లంపల్లిలో కూడా స్వస్థత సభ సాయంత్రం సాటర్డే ఈవినింగ్ 5:30 నుంచి 9 కుటుంబాలకు వచ్చి పాల్గొని ఆదివారం 3 ఆరాధనలు పాల్పొందండి. ఈ యొక్క వాగ్దానాలు ప్రార్థనలు మంచి మీ ఒక సాక్ష్యం వీడియో చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపండి. చేరితి నిన్నే పాట చూస్తున్నారు, నీ చేతి కార్యములు, అంతేకాక నీతి సూర్యుని రెక్కల కింద మహామహుడు పాటలు వినండి, ప్రభుని ఆరాధించండి. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ప్రైజ్.